హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఇప్పుడు చాలా వరకు ట్రెండింగ్ అయ్యే టాపిక్ ఏదైనా ఉంది అంటే హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ట్రెండింగ్ అయ్యేది. ఎందుకంటే ఒక సినిమాకి కొన్ని మాత్రమే థియేటర్స్ ఇచ్చారు, ఇంకొక సినిమాకి హై థియేటర్స్ అయితే ఇచ్చారు అని వీళ్ళిద్దరికైతే క్లాష్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ జనవరి 12కి మేము ఎప్పుడో వస్తున్నామని ఒక టీము అనౌన్స్మెంట్ చేసింది, ఇంకొక టీం కూడా మేము కూడా ఎప్పుడో వస్తున్నామని అనౌన్స్మెంట్ చేసిందని వీళ్ళిద్దరికైతే క్రాష్ అయితే ఇదే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇది ఎంతవరకు నిజమో కాదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మొదటిగా గుంటూరు కారంకి అలాగే హనుమాన్ సినిమాకి బడ్జెట్ చూసుకుంటే కనుక హనుమాన్ సినిమాకి అయితే 12 కోట్ల వరకు అయితే ఖర్చు అయితే చేశారు. అలాగే గుంటూరు కారం సినిమాకి చూసుకుంటే అక్షరాల 200 కోట్లు అయితే సినిమాకి అయితే ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు ఒకే రోజు సంక్రాంతి 12 తారీఖు అంటే ఈ నెల 12 తారీఖు అయితే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడానికి సిద్ధమైతే అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలతో పాటు ఇంకొక 2 సినిమాలైనా, ఒకటి నాగార్జున గారిది నా సామిరంగా, మరొకటేమో వెంకటేష్ గారిది సాందేవ్. ఎస్, ఈ మొత్తానికైతే 4 సినిమాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. అంతేకాకుండా రవితేజ గారు ఇప్పుడు రావడం కన్నా కొంచెం గ్యాప్ తీసుకొని రావడం బెటర్ అని కొంచెం అంటే కొంచెం అంతో ఇంతో ఒక మంచి పని చేశారని చెప్పుకోవచ్చు రవితేజ గారు. కాకపోతే అతని ఫ్యాన్స్ మాత్రం కొంచెం హట్ అయ్యారు, అలాగే ఫీల్ అయితే అయ్యారు. చూద్దాం, ఫిబ్రవరి 9th అయితే రాబోతుంది ఈగల్. ఓకే, ఇప్పుడు ఈ 2 సినిమాల కోసం మాట్లాడుకుంటే గుంటూరు కారం సినిమాకి దగ్గర 90% థియేటర్లు అయితే గుంటూరు కారం సినిమాకే ఇచ్చేశారు. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ థియేటర్లు చూసుకుంటే 5300 to 5500 అయితే థియేటర్స్ అయితే ఉన్నాయి. అందులో 90% అయితే గుంటూరు కారంకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిమైనింగ్ 10% చూసుకుంటే ఒక 1 to 2% మాత్రమే హనుమాన్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిమైనింగ్ ఇంకొక 7-8% చూసుకుంటే కనుక ఒక 3 వెంకటేష్ గారికి, ఇంకొక 3 మన నాగార్జున గారికి అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా హనుమాన్ సినిమా ఎందుకు వస్తుంది అని అంటే, హనుమాన్ సినిమా అయితే ఎక్కువ సౌత్ అని కాదు, నార్త్ను ఎక్కువగా టార్గెట్ చేసింది. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ గారు కూడా చెప్పారు, మేము ఆగిపోకుండా రావడానికి కారణం ఏంటంటే మాకు మంచి రెస్పాన్స్ నార్త్లో నుంచి వచ్చింది, అందుకే మేమైతే నార్త్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అంతేకాకుండా ఇటు మన తెలుగులో చూసుకుంటే ఒక 300 to 350 థియేటర్స్ మాత్రమే ఇచ్చారు. అదే నార్త్లో చూసుకుంటే 1300 థియేటర్స్ అయితే ఇచ్చారు హనుమాన్ సినిమాకి. అందుకే మేమైతే వెనుకడు వేయకుండా వస్తున్నామని ప్రశాంత్ వర్మ గారు అయితే తెలియజేశారు. అంతేకాకుండా చాలా అంటే చాలా వైరల్గా అయిపోయేది ఏంటంటే, చిన్న సినిమానైతే మన ప్రొడ్యూసర్ తొక్కేస్తున్నారు అని. అలా అయితే ఏమీ లేదు, ఎవరికి కావాల్సింది వాళ్ళకైతే 100% వచ్చేసింది. కాకపోతే చిన్న సినిమానా పెద్ద సినిమానని కాదు, కంటెంట్ నచ్చితే మాత్రం 100% ప్రతి ఒక్కరు ఎంత బిజీగా ఉన్నా ఒక 2-3 గంటలు ఖాళీ ఉన్నారంటే సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రం చూసేది ఒక కంటెంట్ ఉంటేనే. అంతేకాకుండా గతంలో చూసుకుంటే కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ వచ్చిందో మన అందరికీ తెలుసు. ఆఖరికి పెద్ద హీరోస్ కూడా కార్తికేయ 2 సినిమా చూడండి చాలా బాగుందని చెప్పేంత మంచి పేరు తెచ్చుకున్నారు కార్తికేయ 2 టీమ్ అందరూ. అలాగే ఇప్పుడైతే హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ చెప్పింది ఒకటే, ఇప్పుడైతే మేము ఒక సూపర్ హీరో కాదు, నేషనల్ హీరో ఆ సినిమాతో వస్తున్నాం, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చూడడానికి అయితే ట్రై చేయండి. థియేటర్లు అంతగా లేవు, కాకపోతే మీకు నచ్చిన సినిమా చూడండి, దాని తర్వాత మన సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి అని ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పారు. అంతేకాకుండా గుంటూరు కారం సినిమాకి కూడా మంచి హైప్ అయితే ఉంది. సంక్రాంతికి అయితే రాబోతూ ఉన్నారు వీళ్ళిద్దరూ. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇటు తమిళంలో చూసుకుంటే రజనీకాంత్ గారిది అలాగే ధనుష్ గారిది కూడా సినిమాలు రావాల్సి ఉంది ఈ జనవరి 12న. కానీ వాళ్ళు మాత్రం కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం అయితే జరిగిందని మన ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ ఎలాంటి గొడవలు అయితే లేదు, వాళ్ళందరూ అయితే కామ్గా అయితే ఉన్నారు. ఇటు మీకు నచ్చిన సినిమాకి అయితే వెళ్ళొచ్చు, చిన్న సినిమాన పెద్ద సినిమానైతే ఏమైతే లేదు. హనుమాన్ సినిమాలో మంచి కంటెంటే ఉంటుంది, అలాగే ఇటు గుంటూరు కారం సినిమా చూసుకున్న మంచి కంటెంటే ఉంటుంది. అంతేకాకుండా దాని తర్వాత యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి అంటే దాని తర్వాత వచ్చేది వెంకటేష్ గారిది అలాగే నాగార్జున గారిది. ఈ ఇంత పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇటు వెంకటేష్ గారికి అలాగే నాగార్జున గారికి అంత బజ్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు. ట్రైలర్ అయితే బాగానే ఉంది, ఇటు సాయిందీప్ ట్రైలర్ అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి. కాకపోతే ఈ 2 సినిమాలు ఇప్పుడు రావడం కన్నా కొంచెం గ్యాప్ తీసుకొని జనవరి 26 ఆ టైంలో వస్తే కొంచెం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఇప్పుడు ఇలాంటి క్లాష్లోకి వెళ్తే
ఇలాంటి బయట ట్రెండింగ్ కొంచెం బాగా పబ్లిసిటీ వచ్చిన సినిమాలతో పోటీ పడితే అటు ఇటు అయినా కూడా లాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే ఇటు గుంటూరు కారంకి హై బడ్జెట్ పెట్టారు కాబట్టి వాళ్ళైతే వెనకడిగేయట్లేదు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ గారు అనేది ఒకటే, నేను జనవరి 12th వస్తానని అనౌన్స్మెంట్ అయితే చేశాను, అందుకే నేను వెనకడిగేయట్లేదు. అంతేకాకుండా టీజర్ ట్రైలర్ కూడా నార్త్ వాళ్ళకు చాలా నచ్చేసింది. వాళ్ళ దగ్గర నుంచే నాకు 1700 థియేటర్స్ వస్తున్నాయి, 1300 థియేటర్స్ అయితే వస్తున్నాయి. అందుకే నేనైతే జనవరి 12th అయితే రాబోతున్నానని తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం సినిమా. ఈ రెండిట్ల ఏది నెగ్గుతుందో ఏది ఓడుతుందో తెలియదు. ఇలాంటి 2 సినిమాలు ఒకేసారి వస్తాయి. ఏదైనా ఒక సినిమా కొంచెం వెనకడిగేస్తే కనుక, అంటే ఫ్లాప్ టాక్ వస్తే కనుక చాలా అంటే చాలా ఇన్సల్ట్గా అయితే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాకపోతే సంక్రాంతి అనేది ఒక మంచి పండుగ కాబట్టి ఇద్దరైతే రాబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు గుంటూరు కారం సినిమాకి వెళ్తున్నారా లేకంటే హనుమాన్ సినిమాకి వెళ్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ సినిమా నచ్చింది? అలాగే ట్రైలర్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ అయితే గుంటూరు కారం ట్రైలర్ అయితే రాబోతుంది. ఆ ట్రైలర్ చూశాక మనకి ఇంకా హై ఎక్స్పెక్టేషన్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హనుమాన్ సినిమాని ఇలా చాలామంది తొక్కుతున్నారో లేదంటే కొంచెం వెనుకకెళ్ళు అని అంటున్నారని తెలియదు, కానీ దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ హనుమాన్ సినిమాకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు అయితే రాబోతున్నారని తెలిసిపోయింది. అంతేకాకుండా హనుమాన్ క్యారెక్టర్లో చిరంజీవి గారు చేస్తున్నారని కూడా ఒక చిన్న టాక్ అయితే వస్తుంది. చూద్దాం, ఏది ఏమైనా సినిమా చూస్తే కానీ మనమైతే కన్ఫర్మేషన్ చెప్పలేం. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.